అంటే ఇదంతా నీకు తెలుసా? నాకు నిన్నే తెలిసింది. నిన్న అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ అమ్మగారు చెప్పారు. మరి నీకు ముందే తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదు? వాడు అందరిని అలా కంగారు పెడుతున్నాడు, చాలా అతి చేస్తున్నాడు. వాడేమీ ఎక్కడికి వెళ్ళడు. అలా మనమే మాట్లాడుకుంటే ఏం లాభమన్నా? అశ్విన్ని ఎవరు ఆపుతారు? అమ్మా ఆనంది, నిన్ను మహేష్ సారు వెంటనే ఆయన క్యాబిన్కి రమ్మన్నారమ్మా. అలాగే బాబాయ్, నేను వెళ్తాను. సరే అమ్మా. ఆనందిని మహేష్ సార్ పిలుస్తున్నారు అంటే నేను అనుకున్నది జరిగిపోయింది. ఎవరు ఆపగలరు అని అడిగావు కదా, ముందు మహేష్ సార్ దగ్గరికి వెళ్ళిరా, తర్వాత చెప్తాను. వెళ్ళు. ఏంటి నువ్వు అంటోంది? త్వరగా రమ్మని చెప్పారు కదా, ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తారేమో. ముందు నువ్వు వెళ్ళు. అశ్విన్ వెళ్ళిపోతున్నాడన్న కంగారులో మేముంటే నీకసలు దిగిలే లేనట్టుంది. అసలు ఎలా మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం జరుగుతుంది మురళి? 3 ముక్కలాట. 3 ముక్కలు ఒకే దారిలోకి రాబోతున్నాయి. Yes, come in. సార్, నన్ను రమ్మన్నారట. అవును, ఎందుకు సార్? నువ్వు ఉండడానికి ఒక హాస్టల్ చూశాను. సాయంత్రమే నువ్వు ఆ హాస్టల్లో జాయిన్ అవ్వాలి. ఇంకో 2 రోజుల్లో నన్ను ఒక హాస్టల్లో చేరుస్తానని అశ్విన్ చెప్పాడు. నిజమే, టైం పడుతుంది అనుకున్నాను, కానీ ఈలోగా మంచి హాస్టల్ దొరికింది. సాయంత్రం నుంచే నువ్వు అక్కడ ఉండొచ్చు. ఒక 2 రోజులు ఆగి. నా మాటకి ఎదురు చెప్తున్నావేంటి? చూడు ఆనంది, నువ్వు అక్కడ వేరే ఎవరికి ఒక బర్డన్గా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇదే మాట అశ్విన్ దగ్గర చాలాసార్లు చెప్పాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాట అప్పుడు చెప్పి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీతో వచ్చేదాన్ని. మీరు చెప్పిన ఆ హాస్టల్లోనే చేరేదాన్ని. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేనక్కడ నుండి బయటకు రావటం సరైన పద్ధతి కాదు సార్. ఆనందికి అశ్వినే సుందరుడని తెలిసిపోయిందా? అందుకే మిమ్మల్ని 2 రోజులు టైం అడుగుతున్నాను. అంత ప్రాబ్లం ఏముంది అక్కడ? అశ్విన్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఏంటి నువ్వు చెప్తుంది? అవును సార్, అంతా హఠాత్తుగా. ఈ కంపెనీలో ఉద్యోగం ఎందుకు మానేశాడో, బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదని అశ్విన్ చెల్లెలు నాతో చెప్పుకొని బాధపడింది సార్. ఆ విషయం తెలిసిన వెంటనే అశ్విన్ని ఆపాలని నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ తను నా మాట అస్సలు వినడం లేదు. బంగ్లాదేశ్కి వెళ్లాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నాడు. అశ్విన్ అంత సడన్గా బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్తున్నట్టు? ఒకవేళ ఇక్కడే ఉంటే నేను తనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తానని భయపడి వెళ్ళాలనుకుంటున్నాడా? ముందు తను సెటిల్ అయ్యి ఆ తరువాత ఆనందిని కూడా తీసుకెళ్లాలన్న ప్లాన్లో ఉన్నాడా? దీని గురించి నేనే మీకు చెప్దామనుకున్నాను. ఒక్కసారి మీరు తనని పిలిచి మాట్లాడితే బాగుంటుంది సార్. తను మీ మాట కాదనడు. లేదా ఆనంది, అశ్విని ఫారెన్కి వెళ్ళను.
సార్ మీరు కూడా అదే మాట అంటున్నారు? చూడానంది, కొన్ని పర్సనల్ విషయాల్లో మనం కల్పించుకోకూడదు. బంగ్లాదేశ్కి వెళ్ళి ఇంకా బాగా సంపాదించాలన్నది అశ్విన్ ఆలోచన కావచ్చు. తను తన ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయంలో నువ్వు తలదూర్చుకో, అర్థమైందా? ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ పూర్తయ్యాక బయట నా కార్ దగ్గర వెయిట్ చేయి. నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళి కొత్త హాస్టల్లో జాయిన్ చేస్తాను. సార్ అది నువ్వు మాత్రం అన్నాళ్ళని పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటావు. అశ్విన్ నన్ను అలా చూడడం లేదు సార్. అలాంటిది తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇటు నుండి ఇటే కొత్త హాస్టల్కి వెళ్ళిపోవడం బాగుండదు సార్. ఒకసారి తనని కలిసి వెళ్తానని చెప్పేసి వస్తాను. చూడానంది, అశ్విన్కి అన్నీ తెలుసు. నువ్వు చెప్పకుండా వెళ్ళినంత మాత్రాన తనేమీ అనుకోడు. అంతకైతే నేను తర్వాత తనతో మాట్లాడతాను. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. కనీసం అవైనా తెచ్చుకుంటాను సార్. నీ థింగ్స్ అని నీ దగ్గరకు వచ్చేస్తాయి, దాని గురించి వరి అవ్వకు. ఓకే, ఈవినింగ్ మనం వెళ్తున్నాం. సో నువ్వు ఈరోజు మళ్ళీ అశ్విన్ ఇంటికి వెళ్ళటం లేదు, వెళ్ళకూడదు అంతే. సరే సార్. ఆనంది ఫోన్ చేస్తుంది.